హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ మహబూబ్ బాషా. ఫ్రెండ్స్, ఈరోజు మనము పిఎఫ్ అడ్వాన్స్ విత్డ్రాల్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. సర్వీసెస్కి వెళ్ళి ఫర్ ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకోండి. మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేయండి. మేనేజ్లోకి వెళ్ళి కేవైసీ కదా, ఇక్కడ కేవైసీలో కూడా చెక్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ అయి ఉంటేనే మనకు అమౌంట్ విత్డ్రాల్ పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు రెండు యాడ్ అయి ఉండాలి. యాడ్ అయి ఉంటేనే అమౌంట్ విత్డ్రాల్ అనేది మన అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఆన్లైన్ సర్వీస్ రోజుకి వెళ్ళి ఫామ్ 31 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఐఎఫ్ఎస్సి కూడా ఆల్రెడీ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలా. ఇక వెరిఫై మీద క్లిక్ చేయండి. ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎస్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ ఉంది కదా, దీన్ని సెర్చ్ చేయండి. చూడండి, ఐ వాంట్ అప్లై ఫర్, మనం దేనికోసం అయితే అప్లై చేస్తున్నామో పిఎఫ్ అడ్వాన్స్, కాబట్టి పిఎఫ్ అడ్వాన్స్ 31. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్, మనం సర్వీస్ ఈ ఎంప్లాయీస్కి 2 సర్వీసెస్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పాస్బుక్ కానీ చెక్ బుక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఈ కేవైసీని వెరిఫై చేసారు, ప్లస్ ఎంప్లాయర్ కూడా దీన్ని డిజిటల్ సైన్ చేసేసిండు. ఇటువంటి వాటికి చెక్ బుక్ కానీ పాస్బుక్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెక్ బాక్స్ నుంచి క్లిక్ చేయండి. ఇది ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ ఆధార్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓటీపీ వెరిఫై అయింది. ఈ కేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ యూనిఫైడ్ పోర్టల్ ద్వారా మన అడ్వాన్స్ విత్డ్రాల్స్ అమౌంట్ ఉంది సక్సెస్ఫుల్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయమని చెప్పండి. క్లిక్ హియర్ మీద టచ్ చేయండి. ఇక్కడ పీడిఎఫ్ డేటా చూడండి, ఆల్రెడీ అప్లై చేసింది ఫామ్ 31 డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. మనకు ఒక 6-7 వర్కింగ్ డేస్లో మన బ్యాంక్ డీటెయిల్స్కి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ అంతా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.